12వ భాగం. రచన శ్రీమతి నాగమంజరి గుమ్మాగారు. ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా చెబుతాను. అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక తను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నంబర్తో సహా గీచి శరత్కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్లిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. పారిపోతున్న దుండగులు కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్. ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం మత్తుమందు ప్రభావం వల్ల హాస్పిటల్లో చేరతారు. అరకులో యువతి మరణానికి కారణమైన వారిని విచారిస్తాడు శరత్. శరత్ ఎడిస్ కార్యాలయానికి వెళ్లి తన పరిశోధనను రాసిపెట్టాడు. రికార్డ్ చేసిన టేపును 4-5 టేపుల్లోకి ఎక్కించాడు. వివిధ ప్రదేశాల్లో భద్రపరిచాడు. ఆ విషయాన్ని కోడ్ భాషలో రాసిపెట్టి ఫైల్ మూశాడు. ఇంటికి బయలుదేరాడు శరత్. ఆఫీస్కి తానున్న గది దగ్గరే కావడంతో నడిచే వస్తాడు శరత్. విష్ణు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్న శరత్ పరిసరాలను గమనించలేదు. పక్కనుంచి బండిమీద వెళ్తున్న ఇద్దర్లో వెనక కూర్చున్న వ్యక్తి చేతిలో ఉన్న ఇనుప కడ్డితో బలంగా శరత్ తలపై కొట్టాడు. శరత్ తేరుకునేలోపే బండి తిప్పి ఎదురుగా వచ్చి మరో దెబ్బ రెండోవైపు వేశాడు ఆ వ్యక్తి. క్షణాల వ్యవధిలో తలకి రెండువైపులా దెబ్బ తగలడంతో కిందపడి స్పృహ కోల్పోయాడు శరత్. తలకి తగిలిన గాయం నుంచి నెమ్మదిగా రక్తం కారుతోంది. ఆ దారింట పోయేవారు దాడి చేసిన వారిని అడ్డగించారు. కాని వాళ్లు ఆయుధాన్ని చూపి బెదిరించడంతో వదిలేశారు. ఒకరు ఆసుపత్రికి పోలీసులకు ఫోన్ చేశారు. శరత్ ఎవరో తెలిసిన మరొకరు పరుగున పక్కనే ఉన్న అడిస్ కార్యాలయానికి వెళ్లి తెలియజేశారు. అడిస్ కార్యాలయం నుండి 2 వ్యక్తులు వచ్చి శరత్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న కామేశ్వరరావు కాస్త ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో శరత్కు గాయాలకు చికిత్స చేస్తున్న డాక్టర్తో కామేశ్వరరావు మాట్లాడాడు. కుట్టిన వ్యక్తులు శరత్కు ప్రాణాపాయం కలగకుండా గట్టిదెబ్బ మాత్రమే కొట్టారని, జ్ఞాపకశక్తికి ఏ ప్రమాదం జరిగే అవకాశముందని, శరత్కి స్పృహ వస్తేగాని ఏ విషయం చెప్పలేమని చెప్పాడు డాక్టర్. కామేశ్వరరావుకు చిత్రంగా అనిపించింది. ఇదే ఆసుపత్రిలో కొద్ది గంటల క్రితం ఒక కేసు విషయమే పరిశోధన చేసిన శరత్ ఇప్పుడు తానే గాయపడి చికిత్స పొందుతున్నాడు. శరత్కు జరిగిన సంఘటన గురించి కార్తీకకు చెప్పాలా వద్దా అని ఆలోచించాడు కామేశ్వరరావు. అవసరం లేదనుకుని ఊరుకున్నాడు. కార్తీక కేసు ఎప్పుడూ మూసివేయబడింది. కామేశ్వరరావు విషయం తెలియగానే ఆసుపత్రికి వచ్చేముందే శరత్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారిద్దరూ దగ్గరే ఉన్న ఊరిలో ఉంటారు. విషయం తెలియగానే హడావిడిగా వచ్చారు. శరత్ని చూసి ఎంతో బాధపడ్డారు. వారికి తమ ఉద్యోగులిద్దరూ అక్కడే ఉన్నారని, శరత్ని చూసుకోమని, శరత్కి స్పృహ వచ్చినా ఏదైనా అవసరమైనా ఫోన్ చేయమని చెప్పి అడిస్ కార్యాలయానికి వెళ్లాడు కామేశ్వరరావు. కార్యాలయమంతా గందరగోళంగా ఉంది. వాచ్మ్యాన్ గుమస్తాలకు గాయాలై స్పృహ తప్పి పడి ఉన్నారు. వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పంపించాడు. అక్కడ ఉండే 2 ఉద్యోగులు శరత్ని ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ఆఫీసులో ఎవ్వరూ లేరు. శరత్ రాసిన రిపోర్ట్ల గురించి చూశాడు. దేనికోసమో వెతికినట్లు ఫైల్స్ ఉన్న అల్మారాలన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఇన్నేళ్ల నుంచి అడిస్ నడుపుతున్న ఇటువంటి సందర్భం ఎప్పుడూ ఎదురుకాలేదు. ఆఫీస్పై జరిగిన దాడికి పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీగా ఫిర్యాదు చేశాడు కామేశ్వరరావు. శరత్ ఉన్న ఆసుపత్రికి ఫోన్ చేసి అక్కడ ఉన్న సహోద్యోగులిద్దరినీ రమ్మని చెప్పాడు. వారు వచ్చిన తర్వాత చిందరవందరగానే ఉన్న ఫైల్స్ అన్నీ సర్దిపెట్టారు. ఒకసారి చూసిన విషయం మర్చిపోడు కామేశ్వరరావు. అందుచేత ఏ ఫైల్ ఎక్కడ ఉండాలో అలాగే అమర్చుకున్నాడు. అన్నీ అమర్చుగా ఒక ఫైల్ మిగిలిపోయింది. అది ఏ వరుసలో ఉండాల్సిన ఫైలు ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. ఫైల్ తెరిచి చూశాడు. అన్నీ తెల్ల కాగితాలే. కాని కొత్త ఫైల్ కాదు. పైన ఏ కేస్ నంబర్ కూడా లేదు. ఫైల్ నలిగి ఉంది. అంటే వాడిన ఫైల్ అన్నమాట. 4 కాగితాలు మాత్రమే ఉన్నాయి. ఆ ఫైల్ తెచ్చి టేబుల్ మీద పెట్టుకున్నాడు. తనకు తెలియకుండా ఒక సీక్రెట్ ఫైల్ ఆఫీసులో ఉందా? ఎవరు పెట్టారు? ఏం రాశారు? ఎలా డీకోడ్ అవుతుంది? ఆలోచిస్తున్నాడు కామేశ్వరరావు. అంతలో ఏదో ఆలోచన తోచింది. ఆఫీస్ సమయం పూర్తి అయ్యేవరకు ఏవో పనులతో కాలక్షేపం చేశాడు. అందరూ వెళ్ళిపోయాక తాను లోపలే ఉండి నైట్ వాచ్మ్యాన్ని బయట తాళం వేసేయమన్నాడు. అన్ని గదుల్లో లైట్లు, ఫ్యాన్లు ఆపుచేశాడు. తన సెల్ఫోన్ కూడా సైలెంట్లో పెట్టాడు. అంగుళం మందం 6 అంగుళాల పొడవున్న కొవ్వొత్తి వెలిగించి ఆ వెలుగులో కొత్త ఫైల్లోని తెల్లకాగితాలు పరిశీలించడం ప్రారంభించాడు. మొదట ఒకవైపు నిమ్మరసం రాసి చూశాడు. ఫలితం లేదు. కొద్దిగా వేడిసెగ చూపించాడు. లాభం లేదు. చాలాసేపు మథనం పడిన తర్వాత పెన్సిల్తో కాగితాన్ని ఒక మూల నుంచి నలుపు చేస్తూ వచ్చాడు. అక్షరాలు, అంకెలు కనబడసాగాయి. తెల్ల కాగితంపై తెల్లని పెన్తో రాసిన అక్షరాలవి. అక్షరాలు మినహా మిగతా భాగం నలుపుగాగానే అక్షరాలు కనబడుతున్నాయి. గబగబా నలుపు దిద్దే పని పూర్తిచేశారు. చదివేసరికి అసలు విషయం బయటపడింది. కార్తీక కేసు తర్వాత శరత్ కొనసాగిస్తున్న పరిశోధన మొత్తం అక్కడ రాసిపెట్టాడు. అలాగే తాను రికార్డ్ చేసిన రీల్స్ కాపీలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అందులో చెప్పాడు. మొత్తం కేసంతా మల్లెపువ్వులా విడిపోయింది. అనుకోకుండా కార్తీక కిడ్నాప్ అయింది.
ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ కార్తీక విషయంలో ఫిర్యాదు చేయకపోతే ఈ డొంకంతా కదిలేది కాదు. మొత్తానికి ఒక పెద్ద నేరం వెలుగులోకి రానుంది. అందుకే శరత్ మీద దాడి జరిగిందనుకున్నాడు కామేశ్వరరావు. ఆ ఫైల్లో చెప్పిన స్థలాలలో చూశాడు. టేపులు ఉన్నయి. అన్నీ యథాతథంగా భద్రపరిచి ఈ ఫైల్ను పూర్తయిపోయిన కేసుల ఫైల్ వరుసలో మధ్యలో దాచాడు. ఒళ్ళు విరుచుకుంటూ టైం చూశాడు. తెల్లవారుజాము 4 గంటలయింది. ఆవలిస్తూ తలుపు తీయమని వాచ్మెన్కి చెప్పడానికి ఫోన్ తీశాడు. అప్పటికి హాస్పిటల్ నుంచి 4 మిస్డ్ కాల్సున్నాయి. వాచ్మెన్కి చెప్పి తలుపు తీయించి ఎవరూ చూడకుండా బయటకు వచ్చి హాస్పిటల్కు ఫోన్ చేశాడు. శరత్కు మెలకువ వచ్చింది. విషయం చెప్పాలని త్వరగా ఆసుపత్రికి రమ్మని చెప్పారు. ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా ఇంటికి వెళ్ళి స్నానపానాదులు పూర్తి చేసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు కామేశ్వరరావు. శరత్ గదిలో ఒక నర్సు మాత్రమే ఉంది. కామేశ్వరరావును చూసి డాక్టర్ని పిలవడానికి వెళ్ళింది. శరత్ తరకు కట్టుతో కళ్ళు మూసుకునే ఉన్నాడు. శరత్ తల్లిదండ్రులు సందర్శకులు కూర్చునే గదిలో ఉన్నారు. శరత్ పిలిచాడు కామేశ్వరరావు. శరత్లో కదలికలేదు. ఇంతలో డాక్టర్ వచ్చాడు. చెప్పండి డాక్టర్ అన్నాడు కామేశ్వరరావు. శరత్కు ఇంతకుముందు ఎప్పుడైనా తలకు గాయమయిందా ప్రశ్నించాడు డాక్టర్. 2-3 రోజులు కిందటనుకుంటాను డాక్టర్. ఆగి ఉన్న కారులోంచి తోసేస్తే తల డివైడర్కి కొట్టుకుని కాసేపు దిమ్మెక్కినట్లు అయింది అన్నాడు శరత్. చెప్పాడు కామేశ్వరరావు. ఓహో, మళ్ళీ ఇప్పుడు తలకు 2 వైపులా బలమైన దెబ్బలు తగిలాయి. స్కాన్ కూడా తీశాము. ఫ్రాక్చర్సేమీ లేవు కాని శరత్ ఎవర్నీ గుర్తుపట్టడం లేదు చెప్పాడు డాక్టర్. కామేశ్వరరావు తట్టుకోలేకపోయాడు. గబాలునా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు. నర్సు వెంటనే మంచినీళ్ళిచ్చింది. తాగి తెప్పరిల్లి ఇది నిజమేనా డాక్టర్ అని అడిగాడు కామేశ్వరరావు. ఇప్పటివరకు శరత్ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. మీకే మొదట చెప్తున్నాను. కావాలంటే పరీక్షించుకోండి అన్నాడు డాక్టరు. డాక్టర్ నిజమే చెప్తాడని తెలిసినా శరత్ పిలిచాడు కామేశ్వరరావు. శరత్ కళ్ళు తెరవలేదు. మళ్ళీ పిలిచాడు. ఊహుం. బయటకు వెళ్లి సందర్శకుల గదిలో ఉన్న శరత్ తల్లిదండ్రులను తీసుకువచ్చాడు. శరత్కు స్పృహ వచ్చిందని పలకరించమని చెప్పాడు. వాళ్లు కూడా వచ్చి పిలిచారు. అబ్బే! డాక్టర్ శరత్ను తట్టి పిలిచాడు. శరత్ కళ్ళు తెరిచి చూశాడు. శరత్, మీ అమ్మ నాన్న వచ్చారు. మీ బాస్ కూడా వచ్చారు. విష్ చెయ్యి అన్నాడు డాక్టర్. శరత్ అభావంగా చూస్తూ ఉండిపోయాడు. అయ్యో, నేనే అనవసరంగా ఈ పరిశోధన కొనసాగించమన్నాను. శరత్కు ఇంతటి పరిస్థితి ఏర్పడడానికి నేనే కారణం. మన్నించండమ్మా అని శరత్ తల్లి చేతులు పట్టుకుని వలవలా ఏడ్చేశాడు కామేశ్వరరావు. అంత పెద్ద అధికారి అలా ఏడుస్తూ ఉంటే శరత్ తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేకపోయారు. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. శరత్కు మంచి వైద్యం చేయిస్తాను అన్నాడు కామేశ్వరరావు. డాక్టర్ కామేశ్వరరావు భుజం తట్టి బయటకు వెళ్ళిపోయాడు. కళ్ళు తుడుచుకుంటూ శరత్ తల్లిదండ్రులు కూడా బయటకు వెళ్ళిపోయారు. నర్సు కూడా బయటకు వెళ్ళిపోయింది. నటవిట గాయక గణిక పద్యం వల్లెవేస్తూ నిద్రలేచింది కార్తీక. నిద్రలో కూడా అవే కలవరింతలా? కాఫీ తీసుకుని వచ్చిన తల్లి అడిగింది కార్తీకాని. అమ్మా, ఇందీవరాక్షుడు గంధర్వుడు. ఏ రూపమైనా ధరిస్తాడు. ఎవరితో అయినా తిరుగుతాడు. వాడికి ఆయుర్వేదాన్ని నేర్పను అని బ్రహ్మమిత్రునికి ఎందుకంత మొండిపట్టుదలా? సరే, మాయోపాయంతో లిద్య నేర్చుకున్నాడు. ఆ విషయాన్ని గొప్పగా విక్కిరిస్తూ గురువుగారికి ఎందుకు చెప్పాలి? గురువుగారేమో రాక్షసుడవు కమ్మని ఎందుకు శపించాలి? చెప్పవా అమ్మా? తెల్లారిందా? రాత్రి ఏదో పుస్తకం చదువుతూ నిద్రపోతావు. కలలో అవే విషయాలు కనిపిస్తాయేమో. సందేహంతో నిద్రలెగుస్తావు. ముందు ముఖం కడుక్కుని కాఫీ తాగి కిందకురా. నీ సందేహాలు నాన్నగారినడుగు. నాకు పనుంది అని వెళ్ళిపోయింది విశాలాక్షి. బోల్లెడన్ని పురాణాలు చదువుతుంది. ఏదైనా అడిగితే మాత్రం నాకు తెలీదు, మీ నాన్నగారినడుగు అని తప్పించుకుంటుంది. ఉక్రసంగా అంటూ ముఖం కడుక్కుని వచ్చింది. కాఫీ తాగి కిందకు వచ్చింది. తండ్రిని అదే ప్రశ్న అడిగింది. బ్రహ్మమిత్రుడు జ్ఞాని, మహర్షి, ఆయుర్వేద రహస్యాలు తెలిసిన వైద్యగురువు. ఏ విద్య అయినా నేర్చుకోడానికి కొన్ని అర్హతలుంటాయి. ఆసక్తి ఉంది కదా అని అందరికీ విద్య బోధిస్తే కొందరు మాత్రమే సద్వినియోగం చేస్తారు. కొందరు నేర్చుకున్న విద్య వదిలేసి కొత్త ఉపాధులు వెతుక్కుని నిరుపయోగం చేస్తారు. మరికొందరు అనవసర ప్రయోగాలు చేసి దుర్వినియోగం చేస్తారు. అందుకే గంధర్వుడైన ఇందీవరాక్షునికి ఆయుర్వేద విద్య నేర్పను అన్నాడు బ్రహ్మమిత్రుడు. వివరంగా చెప్పాడు సత్యనారాయణ. అడగడమైతే అడిగిందిగాని ఏదో ఆలోచిస్తోంది కార్తీక. బొర్రాగుహల దగ్గర 3 అబ్బాయిలని, ఒక అమ్మాయిని చూసింది. వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు.
బయటకు వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోకుండా కారు దగ్గరే ఎవరికోసం ఎదురుచూస్తున్నట్లు తల విదిరించింది కార్తీక. కార్తీకకు ఏదో జ్ఞాపకం వస్తున్నట్లుంది, కాని పోల్చలేకపోతోంది. డైరీ తీసి ఆనాటి చిత్రం తీసి చూసింది. ఆ చిత్రంలో కారు దగ్గర 2 యువకులు, మెట్లమీద మరవ యువకుడు, యువతి, వారి వెనుక ఇంకొంచెం దూరంలో కూలి యువకునితో మరొక యువతి. గుహలలోకి దిగే దారి. అక్కడ కొందరు మనుషులు. ఒకరు చెయ్యి ఊపుతున్నారు. కొందరు లోపలికి వెళ్లేవారు, కొందరు బయటకు వచ్చేవారు. అంతే. ఇదే ఆ చిత్రం. కారుపై నంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ విషయం తనకు జ్ఞాపకమే లేదు, కాని ఇక్కడ బొమ్మలో ఉంది. అలాగే ఇంకేదైనా విషయం తన మెదడు పొరల్లో ఉండిపోయిందా? ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే కామేశ్వరరావు గారు. పొద్దుపొద్దున్నే ఎందుకు ఫోన్ చేశారబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తింది. నిన్న నైటు శరత్కు యాక్సిడెంట్ అయ్యిందని, ప్రాణాపాయం లేదు కాని జ్ఞాపకశక్తి పోయినట్లు అనుమానంగా ఉందని, ఒకసారి కార్తీక వస్తే చూసి నిర్ధారణ చెయ్యవచ్చునని, అలాగే ప్రొఫెసర్ గారికి కూడా చెప్పి తీసుకురమ్మని చెప్పారు. కార్తీక నిశ్చేష్టురాలయ్యింది. కంగారు పదే పనిలేదని, శరత్కు చికిత్స జరుగుతోందని, శరత్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారని నెమ్మదిగా రమ్మని చెప్పారు. కార్తీక వెంటనే శరత్ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రొఫెసర్కి ఫోన్ చేసింది. సత్యనారాయణ, విశాలాక్షి తాము కూడా ఆసుపత్రికి వస్తామని అన్నారు. శరత్ తల్లిదండ్రుల కోసం టిఫిన్ తయారు చేసింది విశాలాక్షి. అందరూ టిఫిన్ చేసేసరికి ప్రొఫెసర్ గారు కూడా వస్తున్నట్లు తెలియజేశారు. ప్రొఫెసర్ గారి కారులో అందరూ బయలుదేరారు. ఇంకా ఉంది. కేస్ నంబర్ 37B ధారావాహిక చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.